హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ నేను వివరిస్తాను. ఒక 30-35 నిమిషాల పాటు వీడియో ఉంటుంది, చూడండి, చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ కూడా అండ్ కొత్త వాళ్ళకి మ్యాక్సిమం వీడియో లింక్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలు తిరుగుతున్న మాట అందరికీ తెలిసిందే కదా. సో దానిలో భాగంగా నిన్న ఆయన పెద్దాపురం వెళ్ళారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటించారు. అక్కడ స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ ఆలోచనలు, ఊరిని శుభ్రంగా ఉంచడమే కాదు మంచి దృక్పథము ఉండాలి. వాళ్ళు చెత్తపై పన్ను వేశారు, మేం దాంతో సంపద సృష్టిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా, స్త్రీ శక్తితో ఇప్పటికే 1 కోటి మందికి ఉచిత ప్రయాణం. పెద్దాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు నాయుడు. సీఎం గారు ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నా, ఏ కార్యక్రమానికి వెళ్తున్నా సామాన్యులతో మమేకమవుతున్నారు. నిన్న కూడా ఆయన హెలికాప్టర్ దిగిన వెంటనే ఒక వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో సెల్ఫీలు దిగారు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఎలా ఉంది కుటుంబ పరిస్థితి అనేది కూడా మాట్లాడారు. వాళ్ళ షర్ట్ మీద ఆటోగ్రాఫ్ చేశారు. వాళ్ళతో ఫోటోలు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇది అన్ని పత్రికల్లో ఇదే హైలైట్ చేశారు. ఇదిగోండి, ప్రతిపక్షం కాదు విషవృక్షం. ఆ భూతాన్ని పాతాళంలోకి దించేసామనుకున్నాం, కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ పైకి వస్తోంది. ఉపేక్షిస్తే రాష్ట్రానికి ప్రమాదకరం. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే. జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు. మునిగింది అమరావతి కాదు, వైసీపీనే. భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీయే. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో బాబు ధ్వజం. 10 ఏళ్ల 10 వైసీపీ కుట్రలను వివరించిన సీఎం. అందరి ఆలోచనలు మారితేనే స్వర్ణాంధ్ర. 2019-24లో వైకంఠపాలి ఆటలా పైనుంచి కిందకు పడిపోయిన రాష్ట్రం. మళ్ళీ మనకు ఆ ఆట వద్దని ముఖ్యమంత్రి పిలుపు. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ. ఇదిగోండి, రాష్ట్రంలో ఎక్కడ అర్హుల పింఛన్లు తొలగించలేదు, కానీ 1,00,000 పింఛన్లు తొలగించినట్టు వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలపై చర్చ జరగరాదనే కుట్రతో ఇదంతా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ప్రకాశం బ్యారేజీలో గేటు విరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం చేసిన మంచిని ప్రజలకు నిత్యం వివరించాలి. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి. గెలిచాం, అధికారంలో ఉన్నాం కదా అని తప్పుడు ప్రచారాలను ఉపేక్షిస్తే అది ప్రమాదకరంగా మారుతుంది అని సీఎం గారు చెప్పారు. కొత్త నేతలకు పార్టీ పదవులు ఇస్తారు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా కమిటీల్లో చోటిస్తారు. కమిటీ నియామకంలో సోషల్ ఇంజనీరింగ్, తప్పు చేస్తే రెండో అవకాశం కోల్పోతారు అని ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూడొచ్చు. అలాగే నిన్న ఒక అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ నివేదిక ఒకటి వచ్చింది. దీనిలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆస్తిపరుడు, ధనిక ముఖ్యమంత్రి. 931 కోట్లు ఆయన ఆస్తులు అనమాట. 10 కోట్ల అప్పులు, 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి అని కూడా చూడొచ్చు. ఈ అంశాన్ని కూడా అన్ని పత్రికల్లో వేశారు. ఇక 60 ఏళ్లకు పైగా ఉంటే మీరు హౌస్ లోన్ తీసుకుంటే మీకు రివర్స్ మార్టిగేజ్ లోన్ ఒకటి వస్తుంది. దానిలో భాగంగా మీ ఇల్లే మీకు పింఛన్ ఇస్తుంది అని ఒక కొత్త స్కీమ్ని ఈనాడులో వివరిస్తూ రాశారు. మీ ఇల్లే పింఛన్ ఇస్తుంది, రివర్స్ మార్టిగేజ్తో భరోసా. శ్రీనివాసరావు, సీతా దంపతులు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. ఉద్యోగం చేసిన నాళ్ళు శ్రీనివాసరావుకు మంచి జీతం వచ్చింది. రిటైర్ అయ్యాక ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వచ్చే పింఛన్ ఏమాత్రం సరిపోవడం లేదు. మరి వారికి ఏంటి మార్గం? రిటైర్ అయ్యాక ఆదాయ మార్గం లేని వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయస్సు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయస్సు పైబడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందుల ఖర్చులు ఎక్కువయ్యాయి, అరకొర పింఛను చాలట్లేదు, పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించే వారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. అదే రివర్స్ మార్టిగేజ్ లోన్. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ గృహ రుణ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇల్లు, ఫ్లాట్ విలువను బట్టి నెల నెల ఆదాయాన్ని అందిస్తున్నాయి అని రాశారండి. ఈఎంఐలు కట్టక్కర్లేదు, ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటిని బ్యాంకుల్లో మార్టిగేజ్ పెడితే సో వాళ్ళు నెల నెల పింఛన్ లాగా అమౌంట్ ఇస్తారనమాట.
ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవచ్చు. అబౌవ్ 60 years వాళ్ళకి ఇది మంచి స్కీమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈనాడు ఫస్ట్ పేజీ చూడొచ్చు. ఇక ₹20 వాటర్ బాటిల్కు ₹80 సేవా రుసుమా. హోటళ్ళు రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. హోటళ్ళు రెస్టారెంట్లు ఆహార బిల్లులో సేవా రుసుము సర్వీస్ ఛార్జీలను కలిపి తీసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్లయితే కొన్ని హోటల్స్లో 5 స్టార్ 3 స్టార్ 7 స్టార్ హోటల్స్లో ₹10 కోడిగుడ్డుని 300కి 250కి అమ్ముతారు. దానికి సర్వీస్ ట్యాక్స్ అని అంటారు. ఏం చేస్తాం? సో అది అలవాటు అయిపోయింది జనాలకు కూడా. ఒక మల్టీప్లెక్స్ సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, చాలా చోట్ల, అంటే నేను అది ఇదేని ఎగ్జాంపుల్ చెప్పడం కాదు, అక్కడ కూడా అంతే ₹100 వాటర్ బాటిల్. సో అది అలవాటు అయిపోతుంది జనాలకి. దీని మీద జనం నుంచి తిరుగుబాటు వస్తే అప్పుడు కోర్టులు గట్టిగా తీర్పిస్తే అప్పుడు సరిపోద్ది. తర్వాత అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం, మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసేందుకు అంతరిక్షంలో సుదీర్ఘ తీరాలను శోధించేందుకు సిద్ధం కావాలని శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో చేపట్టనున్న అంతరిక్ష మిషన్ల కోసం పెద్ద ఎత్తున వ్యోమగాములను సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగం కావాలని సూచించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిన్న ఆయన మాట్లాడుతూ, అంతరిక్షంలో మనం అగ్రగామిగా దూసుకెళ్తున్నాము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే యువత రావాలి, కొత్త కొత్త వ్యోమగాములు రావాలి అని ఆయన పిలుపునిచ్చారన్నమాట. ఇక దర్యాప్తు పూర్తయిందని బెయిల్ ఇవ్వలేం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు స్పష్టం చేసింది ఏసీబీ కోర్టు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే విషయాన్ని విస్మరించకూడదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు ప్రతులు. మద్యం కుంభకోణంలో సిట్ తమపై దర్యాప్తు పూర్తి చేసి అభియోగ పత్రం దాఖలు చేసినందుక బెయిల్ ఇవ్వాలంటూ సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ చేసిన అభ్యర్థనలను విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కారణంతో బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఆర్థిక నేరం కేసులో నిందితులకు ఏ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు అవరోధం కలుగుతుందని స్పష్టం చేసింది. ఆర్థిక నేరాల విషయంలో బెయిల్ మంజూరు విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక ప్రయోజనాలకు మధ్య సమతౌల్యాన్ని చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పిటిషనర్లు బెయిల్పై విడుదలైతే వాస్తవాలను దాచిపెట్టడం, సాక్ష్యాలను ధ్వంసం చేస్తారనే విషయాన్ని విస్మరించకూడదని తెలిపింది. సో ఈ ప్రతులు తాజాగా అందుబాటులోకి రావడంతో ఈనాడులో గట్టిగా రాశారు. సో మద్యం కుంభకోణం నిందితులకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు, ప్రభుత్వం సహకరిస్తే తప్ప. ఇక కొత్త నైపుణ్యాలు నిలబెడతాయి. రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే. ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులపై సమాజ ఒత్తిడే అధికం. ఈనాడు సిశాబ్ చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు. టెక్నాలజీ వేగంగా మారుతోంది. విద్యార్థులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే, లేదంటే ఉద్యోగ మార్కెట్లో వెనుకబడిపోతారో అంటున్నారు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సిశాబ్ చైర్మన్ ఆచార్య ఉమామహేశ్వరరావు. ఐఐటి ఖరగ్పూర్లో ఆచార్యుడైన ఆయన ప్రస్తుతం ఎన్ఐటి రౌల్కెరా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. జోసా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సిశాబ్ పేరిట కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు. ఈసారి ఆ బాధ్యత ఎన్ఐటి రౌల్కెరాకు దక్కింది. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కె ఉమామహేశ్వరరావు ఈనాడుతో ముఖాముఖి మాట్లాడారు అని ఆయన ఇంటర్వ్యూలను ఇచ్చారనమాట. నైపుణ్యాలు పెంచుకోండి, నిలబెడతాయి, ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి అని చెప్పారు. అందరూ కూడా ప్రపంచం మొత్తం ఏఐ వెంట పడుతోంది. ఏఐ ఏమో చాలా రంగాలను దెబ్బతీస్తోంది. ఉదాహరణకు వైద్య రంగం. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే ఒకప్పుడు వైద్యుల దగ్గరకు పరిగెట్టేవాళ్ళం. తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇదిగో పలానా సమస్య ఉంది, ఏం వేసుకోవాలి, ఏం ట్యాబ్లెట్ వాడాలి అని. ఈవెన్ వైద్యుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లను కూడా గూగుల్లో వాడడం, దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని యూసేజ్, ఉపయోగాలు స్టడీ చేసి వాడడం మొదలుపెట్టారు జనం. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత రోగం ఏమైనా వచ్చినా, సమస్య ఏమైనా, ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ల దగ్గరకు పరిగెట్టడం అనేసి ఏఐలో సెర్చ్ చేయడం, ఏఐ ఇచ్చినవి కొనుక్కోవడం, అది సొంత వైద్యం ఎక్కువైపోయింది. సొంత వైద్యానికి ఏఐ తోడు. అలా చాలా రంగాలను ఏఐ దెబ్బతీస్తోంది. ఇది మానవాళికి కొంత ప్రమాదమే, ఒక రకమైన హెచ్చరికే. అంటే టెక్నాలజీ పెరిగింది కదా అని దాని మీదే ఆధారపడలేము, దాని మీదే మన జీవనం మొత్తం పెట్టలేము, మన భారం పెట్టలేము అనేది గుర్తుపెట్టుకోవాలి. కామన్ సెన్స్ వదులుకోకూడదు. అలాగే పంచాయతీలకు అదనపు భరోసా. వ్యవసాయేతర భూములపై వసూలు చేసే ఫీజుల్లో దక్కనున్న వాటా. నిధుల లేమితో ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీలకు శుభవార్త. వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించేందుకు ఇచ్చే అనుమతులపై పట్టణాభివృద్ధి సంస్థలు వసూలు చేసే ఫీజులో 70% ఇకపై పంచాయతీలకు చెల్లించనున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది.
నాలా చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించుకునేలా అనుమతుల కోసం దరఖాస్తుల నుంచి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో అత్యధిక శాతం పంచాయతీలకు ఇవ్వాలని నిర్ణయించడం ఊరట కలిగించే అంశమని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంచి అంశం. తర్వాత అమిత్ షా ఆ తీర్పును చదివి ఉండాల్సింది. సల్వా జుడంపై నిర్ణయం సుప్రీంకోర్టుది. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావజాలాల మధ్య పోటీ. నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్యం లోటు కనిపిస్తోందని, భారత రాజ్యాంగం సవాలును ఎదుర్కొంటోందని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో తానిచ్చిన సల్వా జుడం తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందించారు. అమిత్ షా గారు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన నక్సలిజానికి మద్దతు ఇచ్చారు, ఆయన తీర్పు ద్వారా నక్సలిజానికి మద్దతు ఇచ్చారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు సుదర్శన్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వా జుడం విషయంలో ఒక తీర్పు ఇచ్చారు. అది అప్పట్లోనే కాంట్రవర్సీ అయిన విషయం తెలుసు కదా. సో దానికి ఆయన కౌంటర్ ఇచ్చారనమాట. హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలకు స్పందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సల్వా జుడంను రాజ్యాంగ విరుద్ధమైనగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించకుండా ఉంటే దేశంలో నక్సలిజం 2020 నాటికే అంతమైపోయేదని అమిత్ షా ఆరోపించారు. మావోయిస్టులకు మద్దతుగా తీర్పులు ఇచ్చారని విమర్శించారు. దీనిపై సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, ఆ తీర్పు కాపీని ఆయన పూర్తిగా చదవాల్సింది, తీర్పులో ఒక చిన్న ముక్క పట్టుకుని ఆయన అలా ఆరోపణలు చేశారు అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక మరో కీలకమైన అంశం అండి, ధర్మస్థల కేసు. ధర్మస్థల టెంపుల్ టౌన్ కేసు దేశవ్యాప్తంగా 2 నెలల నుంచి సంచలనంగా ఉన్న కేసులో ఒక పెద్ద మలుపు ఏమిటంటే, ఇదిగోండి ఈయన ఎన్నాళ్ళు ముసుగులో ఉండేవాడు. ఈయన పేరు, ఫోటో బయటకు వచ్చాయి. ఈయన ఎవరంటే పారిశుద్ధ్య కార్మికుడు. అక్కడ నేను 20 ఏళ్ల పాటు పనిచేశాను. ఆ 20 ఏళ్లలో వందలాది మంది మృతదేహాలను నేను ఖననం చేశాను. అందులో బాలికలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అత్యాచారాలకు గురయ్యారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు కదా, ఆ వ్యక్తి ఇతనే. ధర్మస్థల కుట్రదారు చిన్నయ్య అరెస్ట్. 10 రోజుల సిట్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతి. కుట్రలో తాను పాత్రధారిని మాత్రమేనన్న పారిశుద్ధ్య కార్మికుడు. ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలపై తప్పుడు ప్రచారానికి కారణమైన ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు సిఎన్ చిన్నయ్య అలియాస్ చిన్నప్పను శనివారం ఉదయం ప్రత్యేక దర్యాప్తు దళం అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి అదనపు సివిల్ జేఎంఎఫ్సి న్యాయస్థానం ముందుకు హాజరుపరిచారు. నిందితుడిని విచారణ నిమిత్తం 10 రోజుల సిఐడి కస్టడీకి అప్పగించేందుకు ఇదేదో పెద్ద కుట్రలా ఉంది. అతని వెనక ఎవరో ఉండి అతని చేత ఆరోపణలు చేయించారు. సో ఎవరు ఆయన వెనక ఎవరున్నారు, ఆ ముఠా అజెండా ఏమిటి, వాళ్ళు ఎందుకు ధర్మస్థల క్షేత్రం మీద అంత తీవ్రమైన ఆరోపణలు చేశారు అనేది సిట్ విచారణలో బయటకు తేలబోతోందన్నమాట. సో ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కీలకం కాబోతోంది. ఇక కరివేపాకే కదా అని తీసిపారేయద్దు. రాష్ట్రంలో 100 కోట్లకు పైగానే వ్యాపారం. ఇతర రాష్ట్రాలతో పాటు దుబాయ్కు ఎగుమతి. కరివేపాకు 5 లేదా 10 పెడితే ఓ చిన్న కట్ట లభిస్తుంది. అంత మాత్రం దాన్ని తేలిగ్గా తీసిపారేయద్దు. ఎందుకంటే కరివేపాకు ద్వారా రాష్ట్రంలో ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతోంది. గుంటూరు జిల్లా పెదవడ్లపూడి కరివేపాకు సాగుకు ఎంతో పేరుగాంచింది. అక్కడ రైతులు దీన్ని వాణిజ్య పంటల సాగు ఆరంభించారు. క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ భూములు లీజుకు తీసుకొని సాగు చేయడం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపప్పూరులో భారీ విస్తీర్ణంలో సాగుతోంది. ప్రకాశం జిల్లా దర్శి, వైఎస్ఆర్, కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాలతో పాటు పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ, తెలంగాణలోని హైదరాబాద్ శివార్లో కొన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 3000 ఎకరాలకు పైగా పంట సాగులో ఉంది. 100 కోట్లు టర్నోవర్ అంట, 100 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంట కరివేపాకు. కాబట్టి దాన్ని తీసిపారేయొద్దు అని చెప్తున్నారు. ఐఐపిఎంకు భూముల కోసం అన్వేషణ. విజయవాడ సమీపంలో 15 ఎకరాల కోరిన సంస్థ ప్రతినిధులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్కు భూములు. తర్వాత అడ్డగోలుగా 18 కోట్ల అదనపు చెల్లింపులు. జేజేఎంలో చేయని పనులకు వైకాపా ప్రభుత్వంలో బిల్లులు. అస్మదేయ గుత్తేదారు సంస్థలకు ఆయాచిత లబ్ధి. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్లో వెల్లడి. తవ్వే కొద్దీ పాపాలు బయటకు వస్తూనే ఉంటాయి. జల్ జీవన్ మిషన్లో పనులు చేయకపోయినా 18 కోట్లు బిల్లులు ఇచ్చారంట గత ప్రభుత్వంలో. వీళ్ళు తవ్వే కొద్దీ వీళ్ళు తప్పులు బయటకు వస్తూనే ఉంటాయి. పంట మునిగిందన్న వ్యర్థ కౌలు రైతు ఆత్మహత్య. ఇక కుమారుణ్ణి ముందే అనుమానించిన తల్లి, ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే దబాయించిన నిందితుడు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి బాలుడు తప్పటడుగులు. సహస్ర కేసులో సంచలన విషయాలు. ఎవరైనా తోటి పిల్లల వస్తువులపై మనసు పెడితే తనకు కొనివ్వాలని తల్లిదండ్రులను పోరు పెడతారు. అతను మాత్రం ఇంట్లోకి చొరబడి ఎలా కొట్టేయాలో ప్లాన్ రాసుకున్నాడు.
పిల్లలు తప్పు చేస్తూ దొరికిపోతే భయంతో పారిపోతారు. అతను మాత్రం హత్య వరకు వెళ్ళాడు. పక్కింట్లో బాలికను చంపేసి కూడా బాధపడని అతడు అదే రోజు తన పెంపుడు కుందేలు చనిపోతే మాత్రం దిగాలు పడ్డాడు. హైదరాబాద్లోని కూకట్పల్లి సంగీత నగర్లో బాలిక సహస్ర కేసులో నిందితుడు 10వ తరగతి విద్యార్థి ప్రవర్తన ఇది. కళ్ళు మూసుకొని కత్తితో పొడిచాడంట. ఎలా చేయాలి ఏంటనేది కూడా ఒక పేపర్ మీద రాసుకున్నాడంట. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పాడంట. ఆ తల్లికి డౌట్ వచ్చి అడిగింది, అరే నువ్వేమైనా చేసావా అని అడిగితే అమ్మ మీద ఒట్టు వేసి మరీ అబద్ధం చెప్పాడంట, కాదు లేదు అని. సో ఈ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీని అంతటికీ కారణం కేవలం ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్లు అండ్ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం. తల్లిదండ్రుల దగ్గరుండి మరీ ఓటీటీలు యూట్యూబ్లు చూపించి, షార్ట్స్ చూపించి, రీల్స్ చూపించి ఇలా పిల్లల్ని పాడు చేస్తున్నారన్నమాట. ఇక తుది శ్వాస వరకు పేదల పక్షానే పోరాటం. సురవరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శ. తాగునీటిలో పురుగుమందు కలిపిన ఉపాధ్యాయుడు, దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థత. తోటి ఉపాధ్యాయులతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఓ ఉపాధ్యాయుడు తాగునీటిలో పురుగుమందు కలిపాడా? అబ్బాబ్బా, ఎంత దుర్మార్గం అండి. పిల్లలు ఏం తప్పు చేశారు? ట్రాఫిక్ చలన పేరుతో సైబర్ మోసం. బాధితుడి ఖాతా నుంచి 1,32,000 వసూలు. అయిపోయినాయి. సండే కదా, ఈనాడులో పెద్దగా వార్తల్లో. డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన 25 నుంచి. నిన్న డిఎస్సి మెరిట్ లిస్ట్ వచ్చిందండి. సో మెరిట్ లిస్టులో చాలామంది విజేతలు బయటకు వచ్చారు. చాలా ఏళ్ళ తరబడి కష్టపడి కొన్ని హ్యూమన్ యాంగిల్ స్టోరీస్, ఆటోలు నడుపుతూ కొంతమంది విజయం సాధించడం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ, దొరికిన పనులు చేసుకుంటూ తప్పించారు, మెగా లక్ష్యాన్ని సాధించారు. మెగా డిఎస్సిలో పలు జిల్లాల అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వీరు ఒక్కొక్కరు 3 నుంచి 5 విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం మమ్మవరం శివారు అగ్రహారానికి చెందిన సుంకరణం విజయ గణితంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 94.67% మార్కులు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో టీజీటీలో 87.33 మార్కులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ విభాగంలో 78.5 మార్కులు పొంది 3 విభాగాల్లోనూ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ అంట. ఇలా కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇక ఏసీబీ సోదాల్లో బద్దలైన అవినీతి కోటలు. 2 ఉన్నతాధికారుల ఆస్తులపై కొనసాగిన దాడులు. కార్మిక శాఖ అధికారి బాలునాయక్ అవినీతి 40 కోట్లు. ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ అరెస్టు. అసలు ఇవన్నీ పడుతున్న ఏసీబీ వాళ్ళు విద్యుత్ శాఖ డిఈల మీద, ఏఈల మీద ఎందుకు పడట్లేదో నాకు అర్థం కావట్లేదు. విద్యుత్ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతోంది. డిఈలు, ఏఈలు ప్రతిదానికి లంచం తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎందుకు పడట్లేదు? రెవెన్యూ విభాగంలో ఎంఆర్ఓలు, విఆర్ఓల మీద ఎందుకు పడట్లేదు? సరే, ఏసీబీ వాళ్ళకి కూడా పనులు ఉంటాయి కదా, బనకచర్ల అనుసంధానం దిశగా. మీరు ఈ వార్త రాయండి, తెలంగాణ వాళ్ళు మళ్ళీ రెచ్చిపోతారు. చాప కింద నీరులా చేసుకోండి చేసేది. ఎందుకు ఉత్తుత్తి ప్రచారాలు? అర్హులైన ఏ ఒక్కరికి పింఛన్ తొలగించలేదు, తప్పు మాస్టర్, తొలగించారు. ఆ ఉదాహరణలు కూడా నేను చూపించాను. కొన్ని ఆ స్పీడ్లో వెళ్ళిపోయినాయి అని చెప్పండి. 2 సార్లు హెచ్చరిస్తా, 3వసారి చర్యలే. సీనియర్లు బాగానే ఉన్నారు, కొత్తగా ఎన్నికైన వారే పద్ధతి తప్పుతున్నారు సీఎం చంద్రబాబు. ఎగ్జాక్ట్లీ, కొత్తగా ఎన్నికైన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకే కొమ్ములు వచ్చేసినట్టు, ఆ కొమ్ములు చాలా సూదిగా ఉన్నట్టు, ఆ కొమ్ములతో ఎవరినైనా పొడిసేయచ్చు అన్నట్టు ఫీల్ అవుతున్నారు కొత్త ఎమ్మెల్యేలు. వాళ్ళతోనే సమస్య. భాజపా వ్యతిరేకులను బెదిరించడానికే కొత్త చట్టం. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ధ్వజం ఒంగోలులోని సిపిఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. ఎగ్జాక్ట్లీ, కొత్త చట్టం బీజేపీ వ్యతిరేకులను బెదిరించడానికే, లొంగ తీసుకోవడానికే. ఆలయ ప్రాంగణంలో అక్రమంగా కళ్యాణ మండపం. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నిర్వాహకం స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు. కక్ష సాధింపని చెప్పి అనుకుంటాడు ఆయన కూడా, అదే చెప్తాడు. అది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సర్కారు డ్రామా, ఎరువులు భ్రమ, యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతులు లబోదిబో. మూతపడిన సొసైటీ కేంద్రాలు, ఆర్ఎస్కేల్లో నో స్టాక్ బోర్డులు. ఇప్పటికే ఆర్బీకేలు నిర్వీర్యం. వాటికి రావాల్సిన స్టాకు అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కు తరలింపు. వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకొని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతల గ్రీన్ సిగ్నల్. దీంతో కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్న వైనం. మాస్టరు, దేశం మొత్తం ఎరువుల కొరత, యూరియా కొరత ఉంది మాస్టరు. దేశం మొత్తంలో ఉన్న సమస్యను ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు భూతత్వంలో చూపించి రాయడం మీకే చెల్లింది. సరే, ఎనీవే, అది పక్కన పెడితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. అవును,
ఆ పాపం మీది ఉంది, వీళ్ళది ఉంది. మీరు అప్పులు చేశారు, వీళ్ళు అప్పులు చేశారు. మీరు అడ్డగోలుగా అప్పులు చేశారు, వీళ్ళు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నారు. మీరేదో పుణ్యాత్మలాగా మీరు మాట్లాడడం ఏంటి? కేవలం ఈ 14 నెలల్లోనే 1,86,361 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్కలు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య చేసిన అప్పు 3,32,671 కోట్లు మాత్రమే అని అన్నారు. అది అబద్ధం. వాళ్ళు దాదాపుగా 6 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా కూడా పబ్లిక్ అప్పు. ముందు దారి నుంచి అఫీషియల్గా చేసిన అప్పు, వెనక దారి నుంచి, అడ్డదారి నుంచి, కిటికీల నుంచి చేసిన అప్పు, కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పు, వివిధ సంస్థల ఆస్తులను కొల్లగొట్టడం ద్వారా చేసిన అప్పు, బకాయిలు పెట్టడం ద్వారా చేసిన అప్పు మరో 3 లక్షల కోట్లు ఉంటుంది. అది వీళ్ళు చెప్పట్లేదు. మీ అవినీతి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ఆదాయాన్ని తగ్గి ఆకాశాన్ని అంటేలా అప్పులు పెరగడం ఆందోళనకరం. 2023-24తో పోల్చితే 2024-25లో సొంత ఆదాయ వృద్ధి కేవలం 3.8%. అదే సమయంలో దేశ జీడిపి 9.8% ఉంటుందని అంచనా అని చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను కడిగి పారేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టి, సిట్ విచారణపై ఎల్లో మీడియా అభూత కల్పనలు. బ్రహ్మాండం బద్దలైనట్టు ఎల్లో మీడియా రాసుకుంది. నాకు లేని ల్యాప్టాప్ను ఎలా స్వాధీనం చేసుకుంటారు? నా హయాంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం, పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే బాబు కుట్రలు, ఆరోగ్యం సరిగ్గా లేని నాపైన కుయుక్తులు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆగ్రహం. సో నారాయణ స్వామి గారు చాలా గట్టిగా నిన్న కౌంటర్ ఇచ్చారనమాట. ఇక అత్యంత ధనిక సీఎం చంద్రబాబు, ఏడీఆర్ నివేదికలో ధనిక సీఎం చంద్రబాబు అని వచ్చింది, అది ఇచ్చారు. ఇక ఇబ్బంది అయితే కొనకండి. భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే కొనొద్దని ట్రంప్ సర్కారుకు భారత విదేశాంగ మంత్రి తెగేసి చెప్పారు. ఇక మైక్రోసాఫ్ట్కు పోటీగా మ్యాక్రో హార్డ్, అది సాఫ్ట్, ఇది హార్డ్, అది మైక్రో, ఇది మ్యాక్రో. ఓహో, కొత్త తరహా కృత్రిమ మేధా కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్. మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు. ఏఐ సాఫ్ట్వేర్తో నేరుగా అనుసంధానం కావచ్చన్న మస్క్ పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడి. ఇక స్పేస్ లీడర్ ఇండియా 2047 నాటికి అగ్రస్థానంలో భారత్, అంతరిక్ష ప్రయోగాల్లో మనకు తిరుగులేదు వెల్లడించిన గగన్యాన్ వ్యామగాములు. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో స్వర్ణయుగం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల స్పష్టీకరణ. అమెరికాకు పోస్టల్ సర్వీసులు ఆపేసిందంటండి ఇండియా. ఈ నెల 25 నుంచే అమల్లోకి. $100 దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మాత్రం పంపొచ్చంట. కానీ మ్యాక్సిమం తపాలా సర్వీసులు ఆపేశారు. ఇక రంగా విగ్రహాలకు అనుమానం. ఏలూరు జిల్లా కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే కాపు నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు శుక్రవారం మాస్కులు ధరించిన 2 దుండగులు పేడ పూసి అవమానించారంట. ఇది కావాలని చేశాడు ఎవడో, ఆకతా ఎవడో చేసిన పని ఇది. ఇక శ్రీకాంత్కు పెరోల్ సిఫార్సు లేక ఇచ్చిన మాట వాస్తవమే అని నిన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. నేను పెరోల్ సిఫార్సు లేక ఇచ్చిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఆమోదించలేదు, దాని ప్రకారం పెరోల్ ఆమోదించలేదు. సో భవిష్యత్తులో ఇంకెప్పుడు నేను ఖైదీలకు పెరోల్ ఇవ్వను, నా దగ్గరికి ఎవరు వచ్చి అడగొద్దు అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు భవిష్యత్తులో పెరోల్ సిఫార్సు లేక ఇవ్వను అన్నారు. ఇక మీ పాపాలే శాపాలుగా మారతాయి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఇక దెందులూరులో పెట్టురేగుతున్న పచ్చమోకలు. ఏలూరు జిల్లా దెందులూరులో పచ్చమోకల దౌర్జన్యకాండ శృతిమించుతోంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డ టీడీపీ కూటమి నేతలు తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేసి పెట్టరేగిపోతున్నారు అని ఇచ్చారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వీర విధేయుడిగా పేరున్న సెర్గియో గొర్ భారత రాయబారిగా నియమితులయ్యారు. ధర్మస్థల ఫిర్యాదుదారు చిన్నయ్య అరెస్ట్. ఆ తీర్పు నా ఒక్కడిది కాదు, సల్వాజుడుని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఇవ్వగా ఆ తీర్పు కాపీని తానే రాసిన ఆ అభిప్రాయం తనది కాదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్. మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పిని ఈడీ అధికారులు సిక్కింలో అరెస్ట్ చేశారు. అతను ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా, ఆన్లైన్ గేమింగ్ ద్వారా 100 కోట్లు సంపాదించాడంట. ఇక నేటి నుంచి ఏస్ ఓపెన్ సింగిల్స్. ఓకే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షిలో అబ్బా ఇంత పెద్ద ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఇంతే, వీళ్ళు రాసిన వార్త ఎంత ఉంటుంది. దానికి సీఎం చంద్రబాబు ఓకే
పంచాయతీల నిధుల బదిలీపై ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై కేంద్రం అసహనం. వడ్డీతో సహా తక్షణం జమ చేయాలని ఆదేశం. 8 నెలల క్రితం 1121 కోట్ల గ్రాంట్లు ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయని వైనం. ఇక పోలవరం పునరావాసం పనుల్లో కదలక 6 ప్యాకేజీల కింద 448.97 కోట్ల విలువైన పనులకు టెండర్లు. గుడ్, ఓకే, పక్కెళ్ళిపో. ప్రతిపక్షం కాదు విషవృక్షం చెప్పుకున్నాము. ఇక సార్లు వచ్చారు. 16,347 మంది జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డిఎస్సి. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి. నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు. రేపటి నుంచి జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలన. ఒక్క పోస్టు భర్తీ చేయకుండా జగన్ వంచన అని మరోసారి జగన్ చేసిన మోసాన్ని గుర్తుపెట్టారు. ఇక బెట్టింగ్ కేసుల్లో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రను అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాజినో లీజు వ్యవహారంపై అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. సో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ సైట్లో అవి నడుపుతాడంట ఆయన అరెస్ట్ చేశారు. ఇక ఆ జడ్జీలంతా నక్సలైట్లేనా? సల్వాజుడం తీర్పు చదువు ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు. తీర్పులో నాతో పాటు మరో జడ్జి ఉన్నారు. ఇంకో 2 జడ్జీలు రివ్యూ పిటిషన్ను కొట్టేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై సుదర్శన్ రెడ్డి. ధర్మస్థలపై తొలగిన ముసుగు, శవాల ఖననంపై నేను చెప్పినవన్నీ అబద్ధాలే. కొంతమంది ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయించారు. సిట్ ఎదుట మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒప్పుకోలు. పాపం ఇతని జీవితం అయిపోయింది. ఇక విశ్వవిద్యావనం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 22,000 మొక్కలు చెట్లు అంటండి. 12 ఎకరాల్లో 900 జాతుల మొక్కలు. బొటానిక్ గార్డెన్ పేరిట విస్తృతంగా పెంపకం. ఇందులో ఔషధ, పూలు, పండ్ల మొక్కలు. మియావాకీ విధానంలో వృక్షజాతికి జీవం. ఇతర ప్రాంతాలకు మొక్కల పంపిణీ, సత్ఫలితాలను ఇస్తున్న ప్రొఫెసర్ల ప్రయోగం. విశ్వవిద్యాలయం ఏదైనా ఉన్నత బోధన, పరిశోధన కేంద్రాలు, లైబ్రరీ, హాస్టల్తో సందడిగా ఉంటుంది. క్యాంపస్లో ఏళ్లనాటి చెట్లు కనిపిస్తాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మరింత ప్రత్యేకం. అక్కడ అధ్యాపకులు వర్సిటీలోనే ఓ అడవిని సృష్టించారు. అంతరించిపోతున్న అరుదైన వృక్షజాతికి జీవం పోస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలో మొక్కలు, చెట్లు కలిపి 22,000 ఉన్నాయి. ప్రొఫెసర్ల కృషితో వర్సిటీలో 12 ఎకరాల్లో 900 రకాల వృక్షజాతులు ప్రాణం పోసుకున్నాయి అని రాశారండి. ఇందులో ఔషధ, పూలు, పండ్ల మొక్కలు కూడా చాలా ఉన్నాయంట. అంటే ఒక కృత్రిమ అడవిని సృష్టించారనమాట వాళ్ళు కొన్నేళ్లుగా. ఇక మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు సీఎం తిరస్కరణ. ప్రస్తుతానికి కొత్తవి అవసరం లేదని నిర్ణయం. ఎందుకు కొత్త బ్రాండ్లు వస్తే మళ్ళీ ట్రోల్ చేస్తారు ఎందుకు? వ్యవసాయ పంపు సెట్లు, ఫీడర్లకు సోలార్ విద్యుత్. 5,842 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన. పీఎం కుసుమ్ లక్ష్యంపై డిస్కంలకు సీఎం ఆదేశాలు. నేడు సురవరం అంతిమయాత్ర. కాలం చెల్లిన జగన్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్, T20 అంటూ క్రికెట్లో రకరకాల ఫార్మాట్లు అన్నట్టుగానే రాజకీయాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఫార్మాట్తో ప్రజల ముందుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అయితే సోనియా, రాహుల్, ప్రియాంక నిత్యనామ స్మరణ తప్పనిసరి. రోజుకోసారి అయినా ఆ పేర్లు స్మరించకుండా కాంగ్రెస్ వాదులు రాజకీయాల్లో మనం లేరు. ఇది ఆ పార్టీ ఫార్మాట్. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కీర్తనలతో కూడిన బృందగానంతో నేతలు కథ నడిపిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అయితే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే పునాది ట్యాగ్లైన్తో మొదలై ఇప్పుడు ఎన్టీ రామారావు స్మరణతో కార్యకర్తలకు పెద్దపీట అంటూ చంద్రబాబు, లోకేష్ నేతృత్వంలో పార్టీ సాగిస్తున్నది. ఇలా ఎవరి ఫార్మాట్ వాళ్ళది. ఇక జగనే కర్త, కర్మ, క్రియగా సాగుతోంది వైసీపీ. ఈ పార్టీకి రాజకీయ సిద్ధాంతం అన్నట్టు ఏమీ లేదు. తిట్టు, కొట్టు, కనబడినట్టు బొక్కై, తినే, నొక్కగలిగినంత నొక్కై, అడ్డం వస్తే లేపై, కుమ్మై, కుదరకపోతే లేపులు వేసి లోపల వేయించాయి. ఇలాంటి బురద మొత్తం చంద్రబాబు నెత్తి మీద కుమ్మరించాయి. లోకేష్ను అపహాస్యం చేసే అనేది వైసీపీ రాజకీయ ఫార్మాట్ అంట. గట్టిగా రాశారు, ఎడిటోరియల్ పేజీలో రాశారు వైసీపీ మీద. వద్దులే, జిల్లా వార్తలు వెళ్ళిపో. బొమ్మాలిని వదిలిపెట్టం. వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, వారిని వదిలిపెట్టమని చెప్పి సీఎం గారు ఇచ్చిన వార్నింగ్. ఇక 34 మందితో పార్లమెంటరీ కమిటీలు, అధ్యక్షుడితో పాటు 7 ఉపాధ్యక్షులు, డమ్మీలు వద్దు, బలమైన నేతలతో కమిటీలు, మరో 54 సాధికార సమితులు, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం అని పార్లమెంటు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అలా 34 మందితో ప్రతి పార్లమెంట్కి ఒక కమిటీ నియమించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత, పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు రై సిద్ధమవుతున్న 2 రన్వేలు. విశాఖ నుంచి భోగాపురానికి బీచ్ కారిడార్ 2,800 కోట్లతో భూ సేకరణ, DPR రెడీ.
రౌడీ షీటర్లకు ఉక్కుపాదం, వారి కదలికలపై నిఘా, కార్యకలాపాలపై ఆరా. శ్రీకాంత్ అరుణ సంఘటనతో పోలీస్ శాఖ అప్రమత్తం. టాప్ 10 రౌడీ షీటర్లకు పిలుపు. పాత కొత్త కేసులను పరిశీలిస్తున్న సిఐలు. కొంతమంది బైండ్ ఓవర్, మరికొంతమంది కౌన్సిలింగ్. ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు. మావాడే ఏమీ చేయొద్దు, పోలీసులకు నేతల సిఫార్సులు అని రౌడీ షీటర్లకు సంబంధించి రాశారు. తర్వాత చిత్తూరు జిల్లాలో వాటర్ గ్రిడ్ సర్వే పూర్తి, ప్రభుత్వానికి నివేదిక. ప్రభుత్వం ఆమోదించగానే టెండర్లో 6,830 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కృష్ణా జలాలు 8,767 గ్రామాలకు తాగునీటి సరఫరా లక్ష్యం. చిత్తూరు జిల్లా మొత్తాన్ని కలిపేలాగా 6,830 కోట్లతో ఒక వాటర్ గ్రిడ్ ప్రపోజల్స్ రెడీ అయ్యాయండి. సుమోటో కుల ధృవీకరణ, వీఆర్ఓలకు టార్గెట్, అక్రమాలకు అవకాశం, వారి లాగినకు తప్పుడు సమాచారం. దోచుకో 7 కోట్ల స్వాహా, బంకు లెక్కలు తారుమారు. 23 రోజుల కింద తాత్కాలిక కార్మికుల అధ్యక్షం, పిఎస్లో కేసు, పెదవిప్ర అధికారులు. ఎన్టీపీఎస్ సొసైటీలో భారీ పెట్రోల్ స్కామ్ అంటండి. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీపీఎస్ పెట్రోల్ బంక్ ఉంది కదా, అందులో ఒక భారీ స్కామ్ జరిగిందంట. బంకు లెక్కలు తారుమారు చేసి 7 కోట్లు స్వాహా చేశారని ఒక వార్త రాశారు. సో ఇవన్నీ ఆంధ్రప్రభ, ఇవి కూడా పక్కన పెట్టేసి ఈనాడులో నేషనల్ అంశాలకు ఒక్కసారి వెళ్దాము. చంద్రుడి రసాయన మ్యాప్ రూపొందించిన బాంబే ఐఐటి విద్యార్థులు. చంద్రయాన్ 2 వ్యోమనౌక అందించిన డేటా సాయంతో చందమామ ఉపరితల రసాయన తీరుతెన్నుల మ్యాప్ను బాంబే ఐఐటి విద్యార్థులు తయారు చేశారు. మా పెళ్లికి రండి, కొత్త తరహా సైబర్ మోసం. అమాయక ప్రజల ఖాతాల నుంచి డబ్బులు కాజేసేందుకు సైబర్ కేటుగాలు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటారు. మహారాష్ట్రలో హంగోలికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఇలాగనే మోసపోయారు. ఆగస్టు 30న వివాహం ఉందని వాట్సాప్ ద్వారా ఆయనకు ఆహ్వానం అందింది. పెళ్లి పత్రికను ఒక ఫైల్ రూపంలో జత చేశారు. అదొక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. ఆ ఫైల్ను క్లిక్ చేయగానే ఫోన్ హ్యాకింగ్ గురై ఖాతాలో 1,90,000 కాజేశారు. వామ్మో, అంటే పెళ్లి శుభలేఖలు ఇన్విటేషన్లు వచ్చినా ఓపెన్ చేయకూడదు. అయినా మీకు ఏపీకే ఫైల్స్ వస్తే, వాట్సాప్లో .apk అనే ఫైల్స్ వస్తే ఖచ్చితంగా ఎప్పుడూ ఓపెన్ చేయొద్దు. ఈ మధ్య ఎస్బీఐ పేరుతో, ఎల్ఐసి పేరుతో .apk ఫైల్స్ ఎక్కువగా వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. అస్సలు ఓపెన్ చేయొద్దు. ఇక బిర్సా ముండా 150వ జయంత్యోత్సవాలు. మోదీ నేతృత్వంలో కమిటీ. వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వి రమణకు చోటు. చంద్రబాబు, రేవంత్ తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు. గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో 118 మందితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైందండి. ఢిల్లీలో నేటి నుంచి అఖిల భారత స్పీకర్ల సదస్సు. అభివృద్ధి లక్ష్యంగా సంస్కరణలు కొనసాగిస్తాం, ప్రధాని మోదీ స్పష్టీకరణ. అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలుపుదల. పాక్ గగనతలం మూసివేత, మరో నెల పొడిగింపు. పాకిస్తాన్ విమానాలకు భారతదేశం గగనతలం మూసివేతను కేంద్రం మరో నెల రోజులు పొడిగించిందంట. ఇక విజయతేరకు చేర్చేది మార్కులు కాదు, పట్టుదలే. జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడి. మార్కుల కంటే సబ్జెక్ట్ మెయిన్, విషయ పరిజ్ఞానం మెయిన్. పుతిన్ చర్యలతో సంతోషంగా లేను, శాంతి చర్చలు విఫలమైతే ఆంక్షలు విధిస్తా. మీకు తెలిసిందా ఒక్కటే, పరిపాలన అంటే ఇతర దేశాల మీద ఆంక్షలు విధించడమే, మీడియా ముందు రెచ్చిపోవడమే అని మిమ్మల్ని చూసి ఇతర దేశ అధినేతలు నేర్చుకుంటారు. ట్రంప్ దెబ్బకు వలసలు కుదేలు, వ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో వెల్లడి. చైనాలో రైల్వే వంతెన కూలి 12 మంది కార్మికుల మృతి. వాయువ్య చైనాలోని చిన్ఘై ప్రావిన్స్లో ఓ ప్రధాన నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 12 మంది మృతి చెందారంట. నేతల ఉద్వాసన బిల్లులపై జేపీసీకి టీఎంసీ ఎస్పీ దూరం. భారత్ మిత్రదేశం దూరం చేసుకోకూడదు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కీలక వ్యాఖ్యలు. ఓకే, సో ఇవండి రకరకాల వార్తాంశాలు, వివిధ పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఛానల్ మరింత మందికి చేరువయ్యేలా చేయండి. మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ కూడా కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.